హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ చిలుకూరి బాలాజీ టెంపుల్ ఆలయ ప్రధాన అర్చకులు మన రంగరాజన్ గారి పైన ఒక 20 మంది రామరాజ్య సంస్థ వ్యవస్థాపకులు దాడి చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది సార్. ఇది కూడా మళ్ళీ ఘటన కూడా లేట్ గా రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు లేట్ గా వచ్చిందని, అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు ఈ విధంగా దాడి చేశారు, ఇష్యూలో ఏం జరిగింది, మరి మీరు ఈ ఘటన ఏ విధంగా చూస్తారు? ఇది 4-5 రోజుల ముందే జరిగిందని చెప్తున్నారు. సంఘటన నేను వీడియోలో అవి చూశాను. అదేంటంటే ప్రధానంగా చిలుకూరు బాలాజీ టెంపుల్, అది ఎంత పాపులరో మనకు తెలుసు. దేశవ్యాప్తంగా కూడా అది వెరీ పాపులర్. ముఖ్యంగా వీసా గార్డ్ అంటారు ఆయన్ని. మనకి అర్లీ మార్నింగ్ 5 గంటలకు వెళ్తే కూడా క్యూలో నిలబడాల్సింది, అంత క్రౌడ్ ఉంటారు అక్కడ. సో ఈయన రంగరాజన్, ఆయన ప్రధాన అర్చకులు. ఆయన చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. సో చాలా వీడియోలు ఆయనవి కూడా పాపులర్ ఉన్నాయి. సో ఆయన మీద రామరాజ్యం బ్యాచ్, వీళ్ళు ఇక్ష్వాకు వంశం అని చెప్పుకుంటున్నారు కొంతమంది. ఆ వీడియోలు వాళ్ళే పెట్టుకున్నారు. రామరాజ్యం అనేది వీరరాఘవరెడ్డి అని అతను నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో పెద్దగా ఏమీ 6-7 వేల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్ లేరు, పెద్దగా వ్యూస్ కూడా లేదు. మోస్ట్ పాపులర్ అంటే 14,000 వ్యూస్ ఉన్నాయి. దాదాపు 100 వీడియోలు పైన పెట్టున్నాడు ఆ ఛానల్లో. అంటే ఇటీవలనే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఇతను వ్యవహారం. సో అతను వెళ్ళి కొంతమందిని వేసుకొని వెళ్ళి అర్ధరాత్రి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అతన్ని పట్టుకొని అతన్ని అతి దారుణంగా మాట్లాడుతున్న వీడియో అతనే పెట్టుకున్నాడు. అతని సాక్ష్యాలు వేరే వాళ్ళు చెప్పాలని అవసరం లేదు, ఇతను దీంట్లోనే ఉంది. అతను డైరెక్ట్గా బెదిరిస్తున్నాడు కూడా, మేమేమి చేయము కానీ చేసేవాళ్ళు వేరే వాళ్ళు వచ్చి చేసుకొని వెళ్తారని కూడా ఆయన లాస్ట్లో ఆ మాట అన్నాడు. దాని తర్వాత కొంతమంది వచ్చి ఈయన్ని దాడి చేసి కొట్టి ఇతని కొడుకును కొట్టారని చెప్పి ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ పబ్లిక్ ప్రెస్ నోట్ ఇచ్చాడు, ప్లస్ పోలీస్ కంప్లైంట్ కూడా ఆయన ఇచ్చాడు. సో జరిగింది ఏంటి అనుకున్నప్పుడు, ఈ రామరాజ్య స్థాపన కోసం సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఒక బ్యాచ్ అనుకుంటుంది. ఆ బ్యాచ్కి నాయకుడు అంటే వీరరాఘవరెడ్డి. ఈ వీరరాఘవరెడ్డి ఇక్ష్వాకు వంశం నాదే అని చెప్తున్నాడు. మామూలుగా అతను రెడ్డికి ఇక్ష్వాకులకి ఏందో, మామూలుగా అయితే ఇక్ష్వాకు వంశం అనేది క్షత్రియ వంశం, కానీ ఇతను ఏదో ఇక్ష్వాకు వంశం నాదే అని చెప్తున్నాడు. అయితే అతనికి కొంత నాలెడ్జ్ ఉన్నట్టుగా పద్యాలు శ్లోకాలు అవన్నీ అనర్గళంగా చెప్తున్నాడు, కొటేషన్లో చెప్తున్నాడు. భగవద్గీత గురించి అదేదో 4వ అధ్యాయం శ్లోకం 7-8 అంటున్నాడు. ఇలాగా చెప్తున్నాడు. రాజ్యాంగంలో మాకు సపరేట్గా ఇక్ష్వాకులకి ఇది ఉందని నమ్మిస్తున్నాడు. అతను నిజంగా నమ్ముతున్నాడా? రాజ్యాంగంలో ఇక్ష్వాకుల గురించి ఎందుకు ఉంటుంది కానీ మాట్లాడుతున్నాడు. ఈయన్ని చాలా దారుణంగా అవమానకరంగా మాట్లాడి, అసలు నీకేమి తెలియదు, నువ్వు పనికిమాలినోడివి అని చెప్తున్నాడు. ఆయన పాపం అవమానకరంగా ఆయన వీళ్ళ దాడులకి భయపడి సైలెంట్గా ఉండిపోయాడు తలంచుకొని. ఆయన ఏదన్నా సమాధానం ఇవ్వాలంటే కూడా నోరు తెరవద్దు అన్నట్టుగా ఇతను బెదిరిస్తున్నాడు. సో ఆ స్థాయిలో ఇది అత్యంత హేయమైన దాడిని. ఇప్పుడు ఏమైందంటే, మామూలుగా అయితే హిందూ మిలిటెంట్ సంఘాలే ఖండిస్తున్నాయి. నేను ఇందాక వీడియో చూశాను, అందులో బజరంగ దళ నాయకుడు శ్రీరాములు అని ఆయన దీన్ని దారుణంగా ఖండించి ఇతన్ని అరెస్ట్ చేయాలి, ఇతను వెనక ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేయాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అంటే మామూలుగా మనకి హిందుత్వ వేరు, హిందూ వేరు, ఇది చాలామందికి తెలియక కలిపేస్తుంటారు. హిందుత్వం అంటే కమ్యూనలిజం, రిలీజియస్ ఫండమెంటలిజం. కమ్యూనలిజం అనేది మతతత్వవాదం. మతం వేరు, మతతత్వవాదం వేరు. కమ్యూనలిజం లేదా మతతత్వవాదం అంటే అర్థమైందంటే, మతాన్ని క్రైటీరియాగా తీసుకొని తన మతమే గొప్పది, తన మతానికి భిన్నంగా ఉన్నవాళ్ళు మనుషులే కారు, అసలు వీళ్ళని కొట్టాలి, చంపాలి, నరికేయాలి, వీళ్ళకి ఏ రకమైన ఫ్రీడమ్ లేదు, ఉంటే మా మతంలో ఉండు లేకపోతే వెళ్ళిపో అని చెప్పే ప్రధానంగా ఇలాంటి డాక్ట్రిన్ అంటారు దీన్ని. ఇలాంటి డాక్ట్రిన్ ప్రచారం చేసే వాళ్ళని మతతత్వవాదులు అంటారు. వీళ్ళు అన్ని మతాల్లో, హిందూ మతంలోనే కాదు, ముస్లిం మతంలోనూ ఇలాంటి కమ్యూనలిజం, ఇస్లామిక్ కమ్యూనలిజం ఉంటుంది, క్రిస్టియన్ కమ్యూనలిజం ఉంటుంది. అట్లాగే ఈ దేశంలో మెజారిటీ హిందుత్వం కాబట్టి బీజేపీ కానీ, దానికి ముందు పుట్టిన ఆర్ఎస్ఎస్ కానీ, వీళ్ళు దీన్ని ఒక ప్లాన్డ్గా హిందూ మతతత్వాన్ని తీసుకొచ్చారు. వాళ్ళ సావర్కర్ 1932లోనే ఆయన హిందుత్వ హూ ఈజ్ హిందూ అనే బుక్ రాశాడు. హిందుత్వ అనేది అప్పటికే ప్రచారంలోకి తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ దీనికి వెళ్తే మన దేశాన్ని ముస్లిం రాజులు చాలా దాదాపు 7 ఏళ్ళు పరిపాలించిన
అప్పట్లో హిందూ ముస్లిం డివైడ్ అనేది వెరీ వెరీ రేర్. వాళ్ళు నిజానికి హిందూ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, అక్బర్ లాంటి వాళ్ళు. వీళ్ళు అది మన దేశంలో కలిసిపోయారు వాళ్ళు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ కలవల. వాళ్ళు అవుట్ సైడర్స్గా ఉన్నారు. ఈ దేశాన్ని వాళ్ళు తమదిగా ఓన్ చేసుకోలేదు. ఇక్కడ నుంచి సరుకుల్ని కావచ్చు, సంపదను కావచ్చు పట్టుకుపోవాలనే దీంట్లో ఉన్నారు. కానీ ఇక్కడ నివసించాలనేది వాళ్ళకి ఎప్పుడు లేదు. ఈ సమాజంలో కలవలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వ్యాస్ట్ కంట్రీ కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలంటే విభజించి పాలించనే సిద్ధాంతం, డివైడ్ అండ్ రూల్ అంటారు. డివైడ్ అండ్ రూల్, ఐక్యమత్తంగా ఉంటే మనల్ని బతకలేము ఇక్కడ అని చెప్పి 1758 నుంచి 1947 వరకు వాళ్ళు పరిపాలించారు. ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ డివైడ్ రూల్. సో 1909లో వాళ్ళు సపరేట్ వీళ్ళకి ఎలక్టోరేట్ ఇది పెట్టారనమాట. ముస్లిమ్స్కి హిందూ సపరేట్ పెట్టి అట్లాగే 1932 అక్కడి నుంచి వాళ్ళు చీల్చుతూ వచ్చారు. మత కలహాలని, మతాల మధ్య ఇది పెట్టుకుంటూ వచ్చారు అనమాట. కులాల మధ్య కూడా వాళ్ళు అలాగే పెట్టారు. అలాగే పెట్టి 1947కి వచ్చేసరికి పార్టీషన్లో పెద్ద ఎత్తున వైలెన్స్ చోటు చేసుకుంది. వాళ్ళు దాన్ని కూడా శాంతియుతంగా చేసి ఉండొచ్చు కానీ చేయలేదు. దాంతో పెద్ద ఎత్తున వేల మంది, లక్షల మంది నిరాశ్రయాలు, వేల మంది, లక్షల మంది చనిపోయారు. దాని మీద పుస్తకాలు అవన్నీ కూడా వచ్చాయి. సో అక్కడ నుంచి ఇంకా వీర సావర్కర్ నేను చెప్పిన 1932, తర్వాత ఆర్ఎస్ఎస్ 1925లో ఏర్పడింది ఆర్ఎస్ఎస్. దాని తర్వాత 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడింది. వీళ్ళందరూ కూడా కమ్యూనలిజాన్ని పెంచి పోషించుకుంటూ వచ్చారు. 1980లో బీజేపీ వచ్చింది, భారతీయ జనతా పార్టీ. వీళ్ళు కూడా హిందుత్వాన్ని రాజకీయాలకు బలంగా తీసుకొచ్చి రామ జన్మభూమి ఎపిసోడ్ ద్వారా వీళ్ళు బాబ్రీ మసీద్ 1992లో కూలగొట్టడం ద్వారా వీళ్ళు అధికారంలోకి రావడానికి మతాన్ని రెచ్చగొట్టి, వాళ్ళకి నిజానికి మతం మీద ప్రేమ ఉందని ఏమి నేను అనుకోవట్లేదు, మతాన్ని వాళ్ళు రెచ్చగొట్టి చీల్చి అధికారంలోకి రావడానికి అదే పని ఇప్పుడు చేస్తున్నారు. ఆ తర్వాత మనకి 2002లో జరిగిన గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్ అల్లర్లు కావచ్చు, తర్వాత ముజఫర్ నగర్ కావచ్చు, అంతకుముందు సిక్కులకి యాంటీగా కూడా ఇలాగే 1984లో కాంగ్రెస్ ఏం శుద్ధ పూసి కాదు. కాంగ్రెస్ సేమ్ ఇదే మాట చేస్తుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఏదో రిఫార్మిస్టు, సెక్యులరిస్టు ముఖాన్ని ధరిస్తుంది తప్ప కాంగ్రెస్కి బీజేపీకి ఎసెన్స్లో తేడా లేదు. ఈ విషయాన్ని బాలగోపాల్ లాంటి వాళ్ళు మతత్వం మీద రాసిన పుస్తకంలో క్లియర్గా చెప్పారు. ఓకే. సో ఈ విధంగా రాజకీయాలకి కమ్యూనలిజాన్ని వాడుకోవడం అనేది బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా ప్రధానంగా చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్తో బీజేపీతో కలవని పార్టీలు ఏమున్నాయి, అందరూ కలుస్తున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా దాంట్లో వాటాలే ఈ దేశంలో. సో ఎక్కువ తక్కువలే. బీజేపీ సిస్టమేటిక్గా చాలా ఆర్గనైజ్డ్గా ఎక్కువ చేస్తుంది. కాంగ్రెస్ వీళ్ళందరూ ఇండైరెక్ట్గా అదే చేస్తున్నారు. పివి నరసింహారావు టైంలో కదా బాబ్రీ మసీద్ కోలుకొట్టారు. మరి పివి నరసింహారావు ఎలా అలో చేశాడు. సో ఇలాగా ఇవన్నీ జరిగినాయి. సో కమ్యూనలిజం అనేది రాను రాను బీజేపీ పరిపాలనలో పెరుగుతూ ఉంది యాక్చువల్గా. సో మనకి మామూలుగా కమ్యూనలిజంలో మిలిటెంట్ కమ్యూనలిజం అండ్ పొలిటికల్ కమ్యూనలిజం, కల్చరల్ కమ్యూనలిజం, ఎకనామిక్ కమ్యూనలిజం, ఇలా 4-5 రకాల కమ్యూనలిజమ్స్ ఉన్నాయి. ఇందులో ఈ వీరరాఘవరెడ్డి మిలిటెంట్ కమ్యూనలిజానికి సంబంధించిన వ్యక్తిగా, దాంట్లో కూడా అంటే ఆర్ఎస్ఎస్ మిగతా వాళ్ళకి చెందడేతను, వాళ్ళని కూడా ఇతను విమర్శిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు. న్యాయ వ్యవస్థను తీవ్రంగా, న్యాయ వ్యవస్థ తోలు తీస్తానని చెప్తున్నాడు ఇతను. మరి ఇతను తోలు న్యాయ వ్యవస్థ తీయాలి ఇప్పుడు యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఇతను క్రైమ్కి పాల్గొన్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఇతని మీద నిజానికి తీవ్రమైన సెక్షన్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇతని మీద ఉపాధి లాంటి చట్టాలు ఇతని మీద పెట్టాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇతను యాక్షన్లకు దిగాడు. ఒక ప్రముఖ దేవాలయం పూజారిని ఇలా కొట్టగలిగాడంటే ఇంకా వేరే హిందువులకు భద్రత ఏముంటుంది. నిజానికి హిందువులకు భద్రత ముస్లింల వల్ల అని వీళ్ళు ప్రచారం చేస్తారు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళే హిందువులకు భద్రతకి, హిందువులు పవిత్రంగా చూసే ఒక బాలాజీ టెంపుల్ మెయిన్ పూజారిని ఇతను పోయి దారుణంగా అవమానించి కొట్టాడంటే వీరరాఘవరెడ్డి, ఇలాంటి వాళ్ళని సహించకూడదు యాక్చువల్గా. అది అయితే ఆ విషయంలో బజరంగ దళ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా, అంటే బీజేపీకి సంబంధించిన సంస్థలు కూడా ఖండిస్తున్నారు.